సుమన్ టీవీ ప్రేక్షకులకి అనిల్ సింగ్ నమస్కారం. సో చాలామంది చెప్తూ ఉంటారు, నువ్వు ఈ విషయంలో చాలా ఎక్స్పర్ట్. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, స్పెషల్లీ మన సర్కిల్లో కానివ్వండి, ఆర్ మన పనిచేసే చోట్లో కానివ్వండి, ఆర్ మనం చేసే బిజినెస్ కానివ్వండి. ఎస్, బిజినెస్ స్పెషల్లీ మీ కస్టమర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారంటే కళ్ళు మూసుకొని నువ్వు ఆ షాప్ వాడిని నమ్మచ్చు, నువ్వు ఆ బిజినెస్ ఆఫీస్ నడిపే ఆ ఆపరేషన్స్ వాడిని మీరు తప్పకుండా నమ్మచ్చు. ఎందుకంటే అతని దగ్గర కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సో కొన్ని తెలుసుకునే సరైన పద్ధతులు ఉన్నాయి. అది ఒక నయా పైసా మీకు బాకీ ఉన్నా అతను ఉంచుకోడు. సో అటువంటి మంచి, సో మీరు తప్పకుండా అతనికి ప్రిఫర్ చేయండి అని చెప్పేసి త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు దాన్ని. సో ఒకరు వెళ్ళేసి మీ ఇది ఇచ్చే సర్వీస్ని కానివ్వండి, మీరు చేసిన ఒక బిజినెస్ని కానివ్వండి, వాళ్ళు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఏం చేస్తారు, ఒక నలుగురితో పంచుకుంటారు. సో దానివల్ల మీ మార్కెట్లో ఒక వర్త్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల గుడ్ విల్ వస్తుంది మీ బ్రాండ్కి, మీరు ఇచ్చే సర్వీస్కి. ఆ గుడ్ విల్ ఏమవుతుందంటే మీరు నేను నెలకు 10,000 సంపాదిస్తాను అనే ఆలోచనతో బిజినెస్ పెట్టారనుకోండి, అప్పుడు మీకు 50,000 వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ గుడ్ విల్, యువర్ నేచర్ ఆఫ్ వర్కింగ్ స్టైల్. అంటే మీ దగ్గర కొన్ని మంచి విధానాలు ఉన్నాయి. దానివల్ల మీరు అసలు మీ కస్టమర్స్కి ఎప్పుడు డిసప్పాయింట్ చేయరు. మీ కస్టమర్స్ కానివ్వండి, ఆర్ మీ పెట్టుబడి కానివ్వండి, మీ ఫ్యామిలీలో మీరు ఫాలో అవుతున్న కొన్ని ప్రిన్సిపల్స్, డిసిప్లిన్స్ కానివ్వండి, ఆర్ కొన్ని ఆలోచనలు కానివ్వండి, ఏదైతే మీరు కరెక్ట్గా ఆన్ టైం ప్రాంప్ట్గా రెస్పాన్స్ ఇస్తారో వాళ్ళనే చెప్తారు మాటకు ఈ మనిషి ఇచ్చే విలువ. సో ఈ విలువకు దాని తగ్గట్టుగా చేసే పని, సో ఇవన్నిటికీ కూడా మార్కెట్లో చాలా విలువ ఉంది. అంటే దీన్ని మనం డబ్బులతో విలువ కట్టలేమండి. దీన్నే అంటాము లాయల్టీ బోనస్. అంటే మీ దగ్గరున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, మీ బిజినెస్లో మీ కస్టమర్స్ కానివ్వండి, లేదా మీ తోటి కొలీగ్స్ కానివ్వండి మీ ఆఫీస్లో, సో మీ దగ్గర ఉన్న అటువంటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆకర్షితులై చాలామంది మిమ్మల్ని ఫాలో చేయడం మొదలు పెడతారు, మిమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు, అండ్ యూ బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ అల్టిమేట్గా. అది ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఉంటుంది. సో దాని గురించి మనం ఈరోజు చిన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడదాము. సో దాదాపు ఒక 6 నుంచి 8 మంచి గుణాలు ఉన్నాయన్నమాట. ఒక మంచి కైండ్ ఆఫ్ సైన్స్ ఉన్నాయి ప్రతి మనిషిలో. సో ఆ పాజిటివ్ సైన్స్ ఏంటి? ఇట్స్ నోన్ యాజ్ 8 సైన్స్ దట్ యు ఆర్ గుడ్ విత్ యోర్ మనీ. మీ డబ్బులు ఎప్పుడైతే మీ దగ్గర వస్తాయో, అది మీ శాలరీ కానివ్వండి, మీ బిజినెస్ ఇన్కమ్ కానివ్వండి, ఆ డబ్బులు మీ దగ్గరకు వచ్చాక అసలు మీరు దాన్ని ఏం చేస్తున్నారు, మీరు దాంతో ఎలా మీరు ప్లానింగ్ చేస్తున్నారు, ఎలా మీరు ఎక్స్పెన్సెస్కి కంట్రోల్ చేస్తున్నారు, ఎలా మీ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకుంటున్నారు, ఎలా మీ టైమ్లీ కమిట్మెంట్స్ని మీరు పూర్తి చేస్తున్నారు, అది ఇంట్లో ఏ విషయమైనా కానీ. సో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండకుండా ఉండాలి అంటే మీ దగ్గర ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలి. అది మంత్లీ వైజ్గా, అది మీరు బిజినెస్ చేసినా ఆర్ మీరు ఉద్యోగం చేసినా. సో మీ స్టడీ ఇన్కమ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ స్టడీ ఇన్కమ్ మీరు కొన్ని నెలల నుంచే కాకుండా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు రెగ్యులర్గా ఆ ఇన్కమ్ని మీరు సంపాదిస్తున్నారంటే, అంటే మీ దగ్గర అటువంటి పేషెన్స్, మీ దగ్గర అటువంటి టాలెంట్, మీ దగ్గర అటువంటి మంచి డిసిప్లిన్ ఉంది కాబట్టే మీరు అది ఉద్యోగంలో సంపాదించగలుగుతున్నారు. అది లేదా మీరు బిజినెస్ చేస్తే బిజినెస్లో కూడా ఆ స్టడీ ఇన్కమ్ అనేది మీరు సంవత్సరాల కొద్దిగా మీరు రెగ్యులర్గా సంపాదించగలుగుతున్నారు. సో అది వన్ పాజిటివ్ సైన్ అనమాట. ఒక మనిషి క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే. రెండో విషయం, మీరు ఒక బడ్జెట్ స్టార్ట్ చేసుకుంటారు. అంటే ఆ జీతం కానివ్వండి, ఆ బిజినెస్ ఇన్కమ్ కానివ్వండి, అది రాక ముందుకే నేను మినిమం ఇంత ఎక్స్పెన్సెస్ గురించి ఆలోచించాలి, ఇంత సేవింగ్స్ గురించి ఆలోచించాలి, ఇంత పర్చేసింగ్ ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే దాని గురించి ఆలోచించాలి, లేదా ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ ఉందా, ఎమర్జెన్సీ ఫండ్ గురించి కూడా నేను ఆలోచించాలి అన్న బడ్జెట్ అనేది ప్రతి నెల ప్రతి ఆడవాళ్ళు కానివ్వండి, ప్రతి ఇన్కమ్ తీసుకొచ్చే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ బ్రదర్, సన్ కానివ్వండి, సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక బడ్జెట్ గురించి ఆలోచించాల్సిన ఎంతైనా అవసరం ఉంది. సో అది మీరు ఆలోచించకపోతే మళ్ళీ నెగిటివ్స్ ఉంటాయి, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పకుండా అది మీరు అప్పుల్లో పడతారు కాబట్టి అది అందరికీ తెలుసు. కానీ ఇది ఎంత కష్టమైన పని, ఒక పాజిటివ్ ఆలోచనతో, ఒక పాజిటివ్ విధానంతో, ఒక మంచి రెస్పెక్ట్ అనేది మీరు పొందాలి అంటే మీ సొసైటీలో, మీ ఫ్యామిలీలో అసలు ఎటువంటి డిసిప్లిన్ని మనం ఫాలో అవ్వాలి. సో దాని గురించి సెకండ్ పాయింట్ చెప్తున్నాను.
ముఖ్యంగా మీరు ఒక బడ్జెట్ అనేది ఒక స్ట్రిక్ట్ బడ్జెట్ పెట్టుకోండి. అది ఏది ఏమైనా సరే ఆ బడ్జెట్ నుంచి అసలు మీరు బయటికి వచ్చే లేదంటే కాంప్రమైజ్ చేసే అవకాశం ఉండకూడదు. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్, మీరు ఏవైతే మీ మంత్లీ కమిట్మెంట్స్ ఉంటాయో అది మీరు ఒకవేళ మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉన్నారంటే మీ పిల్లల ఫీజ్ కానివ్వండి, మీరు మంత్లీ పే చేసే క్రెడిట్ కార్డ్ బిల్స్ కానివ్వండి, మీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానివ్వండి, మీ మంత్లీ ఫోన్ బిల్స్ కానివ్వండి, మీ మంత్లీ రెంట్స్ కానివ్వండి, ఎటువంటి కైండ్ ఆఫ్ బిల్ పేస్ ఏదైతే చేయాల్సింది ఉంటుందో అది ఆ డేట్కి ఒకరోజు ముందే మీరు ఒకవేళ ఆ డ్యూ డేట్ ముందు ఒకరోజు ముందే మీరు చేయగలిగితే ఆ పేమెంట్, మీరు ఒక డిసిప్లిన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నట్టు. మీరు ప్రతి వాళ్ళ కమిట్మెంట్ని, ప్రతి వాళ్ళ ఆశని మీరు తప్పకుండా నిరాశ చేయకుండా మీరు ఆ ప్రాంప్ట్నెస్ని మీరు ఫాలో అవుతున్నట్టు. సో అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, మీకు కావాల్సిన అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిల్ని మీరు పొందగలగాలి. అంటే ఆ పొందగలిగే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి. అంటే అంత ఇన్కమ్ మీ దగ్గర ఉండాలి, అంత ఫండ్స్ మీ దగ్గర ఉండాలి, అంత సేవింగ్స్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో లేదా మీ ఇంట్లో మీ దగ్గర అంత రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ డబ్బులు ఉండాలి. సో మీ ఆశలు ఏవైతే ఉంటాయో, నేను ఈ నెల ఒక మంచి రీబాక్ బ్రాండ్ షూస్ కొంటాను, నెక్స్ట్ మంత్ నేను రేమండ్స్ బట్టలు కొంటాను, దాని తర్వాత ఇంటికి కావాల్సిన మంచి బ్రాండెడ్ వస్తువులు కొంటాను, నా ఫ్యామిలీలో నా తల్లిదండ్రులు కానివ్వండి, నా వైఫ్ కానివ్వండి, నా పిల్లలు ఉంటే పిల్లల కోసం కానివ్వండి, సో వాళ్ళ కోసము మీరు కమిట్మెంట్స్ పెట్టుకుంటారనమాట. అంటే అది హ్యూమన్ వాంట్స్. ఎకనామిక్స్లో ఒక చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఉంది, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. దానికి అర్థం ఏంటంటే ప్రతి మనిషికి ఒక కావాల్సిన ఏదైతే ఆశ ఉంటుందో దానికి హద్దు అనేది లేదు. సో మీరు ఏదైతే హద్దు లేని ఆ వాంట్స్ ఉన్నాయో, ఆ రిక్వైర్మెంట్ ఉందో, ఆ ఆశ ఏదైతే ఉందో, మీరు దాన్ని ఎంతవరకు మీరు యాజ్ అ కేపబుల్ పర్సన్గా ఆ రిక్వైర్మెంట్ని పూర్తి చేయగలుగుతారా లేదా అన్నది మీ డిసిప్లిన్ మీకు నేర్పిస్తుంది. సో అది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫోర్త్ పాయింట్. నా కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్, ఎమర్జెన్సీ ఫండ్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం. సో ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? అఫ్కోర్స్ కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది, బట్ ఎమర్జెన్సీ ఫండ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఆన్ టైం ఎగ్జాక్ట్లీ మీ దగ్గర 1,00,000 కాదు ₹1,00,00,000 ఉన్నా మీకు అవసరం పడ్డప్పుడు ఆ డబ్బు కాస్త లేదనుకోండి, మీకు రూపాయి కూడా ఒక్కోసారి మీకు చేతికి అందదు. ఇట్ కుడ్ బి ఎ బ్యాంక్, సమ్టైమ్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మీకు ఇవ్వలేని అవకాశం ఉంటుంది. డిపెండ్స్ అవుతుంది. అలా చాలామంది చూసుంటారు. మీరు ఏదైనా అది హెల్త్ ఎమర్జెన్సీ ఉందనుకోండి, లేదంటే ఒక ఎమర్జెన్సీ అమౌంట్ అరేంజ్మెంట్ చేయాలనుకోండి, దానికోసం మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆ టైంలో మీ దగ్గర ₹1 కూడా ఉండే అవకాశాలు ఉండవు. సో ఎమర్జెన్సీ ఫండ్ ముందే ప్లానింగ్ చేసుకోండి. దాని వైపు అసలు తిరిగి చూడకూడదు. అసలు అమౌంట్ అక్కడ ఉందని చెప్పి విషయం కూడా మీరు మర్చిపోవాలి. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో తప్పకుండా బ్యాంక్స్ ఈ మధ్య చాలా మంచి ఎఫ్డి సొల్యూషన్సే కాకుండా, ఫిక్స్డ్ డిపాజిట్ సొల్యూషన్సే కాకుండా రికరింగ్ డిపాజిట్స్ అనే రెగ్యులర్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఇది మ్యూచువల్ ఫండ్ కాదండి, ఇది నేను ఈటీఎఫ్ ఆర్ మ్యూచువల్ ఫండ్ గురించి నేను మాట్లాడట్లేదు. మీరు మీ డబ్బుని మీరు ఏదైతే ప్రతి నెల కొన్ని నెలలు మీరు 2,000 సేవ్ చేయగలుగుతారు, కొన్ని నెలలు మీరు 5,000 మిగులుతాయి మీ దగ్గర. సో అటువంటి డబ్బుని మంత్లీ బేసిస్లో మీరు ఆ ఎఫ్డి లాంటి ఆ డిపాజిట్లో మీరు ఆ డబ్బుల్ని అక్కడ సేవ్ చేయడం మొదలుపెట్టచ్చు. అంటే మీకు రాబోయే ఇంట్రెస్ట్ మొదటి నెల మీరు ఒక ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, రెండో నెల, మూడో నెల, అలాగా మీరు 12 నెలలు కంటిన్యూ చేస్తున్నారు, ప్రతి నెల కంటిన్యూ చేస్తున్నారు. అలాంటి టైంలో మీకు ఒక ప్రోరేటా బేసిస్ మీద బ్యాంక్ మీకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో మీ డబ్బు అక్కడ అలా సేఫ్గా ఉంటుంది. మీరు ఇందులో తప్పకుండా మెచ్యూరిటీ పీరియడ్ కూడా వెయిట్ చేసే అవసరం ఉండదు. మీకు ఒక 3 మంత్స్, 1 మంత్ లేదా 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఆర్ రెగ్యులర్గా విత్డ్రావల్ చేసే అవకాశం ఏదైనా ఉందా తప్పకుండా మీ బ్యాంక్తో మీరు తెలుసుకోండి. సో ఇటువంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర ఆ డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పైగా దానిపైన ఇంట్రెస్ట్ కూడా రాదు, ఎటువంటి రాబడి రాదు. కాబట్టి అది ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉన్నప్పుడు మీరు ఇటువంటి రికరింగ్ డిపాజిట్స్ ఆర్ మంత్లీ బేసిస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా డిపాజిట్ అకౌంట్ ఏదైనా ఉంటే మీరు తెలుసుకొని మీరు తప్పకుండా ఇటువంటి చేయొచ్చు. ఇంకా చాలా విధానాలు. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు అవసరం పడనంత వరకు స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటాను డైరెక్ట్గా, నాకు రిస్క్ తక్కువ ఉంటుంది. లేదంటే నేను ఒక మంచి డిఫెన్సివ్ స్టాక్ ఉంటుంది, మార్కెట్స్ పడిపోయేటప్పుడు ఎక్కువ పడదు కాబట్టి అటువంటి స్టాక్ నేను ఎన్నుకుంటాను. ఎందుకంటే మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు అవసరం పడ్డప్పుడు మీరు అమ్ముకుంటే వితిన్ 2 డేస్లో ఆ 3 డేస్లో మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి. సో అలా చాలామంది డిఫరెంట్ పద్ధతులు ఆలోచిస్తారు. సో ఆ ఎమర్జెన్సీ ఫండ్ కోసము మీరు ఈ ఆలోచన చేసి మీరు ముందుకెళ్ళండి. నౌ వెరీ ఇంపార్టెంట్లీ సేవింగ్స్.
మీరు సేవింగ్స్ చేస్తున్నారా అంటే చాలామంది ఏమంటారంటే నాకు రిస్క్ అంటే చాలా భయం. నేను మార్కెట్‌లో డబ్బులు పెట్టేసేసి నా డబ్బులు పోగొట్టుకునే బదులు నేను బ్యాంక్‌లో పెట్టుకుంటాను. లేదంటే అదే క్యాష్‌ని నేను ఇంట్లో పెట్టుకుంటాను. ఫస్ట్ విధానం ఏదైతే మీరు ఫాలో అవుదాం అనుకున్నారో ఆ క్యాష్‌ని కాస్త మీరు ఒకవేళ ఇంట్లో పెట్టుకుంటానంటే అది చాలా పెద్ద తప్పు. చాలా పెద్ద తప్పు. నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఆ క్యాష్ విలువ ఎప్పుడు పెరగదు. ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్‌ఫ్లేషన్ అన్నది మీకు ఇన్‌పుట్ కాస్ట్ అనేది డే బై డే, అవర్ బై అవర్ పెరుగుతుంది కాబట్టి మీ ఉన్న క్యాష్ మీకెప్పుడు సపోర్టివ్‌గా ఉండదు. ఏదో 10,000, 5,000 లేదా రూ. 1000 అంటే ఒక క్యాష్‌గా ఉంచుకోండి. మిగతా అమౌంట్ అంతా మీరు బ్యాంక్‌లో ఉంచండి. మీకు కనీసం సేవింగ్స్ అకౌంట్‌లో ఒక చిన్న ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు అదే ఇంట్లో ఉంచుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మీకు ఇంట్రెస్ట్ కట్టరు. సో, అలాంటప్పుడు మీరు క్యాష్ ఉంచుకోకండి ఎక్కువగా. తప్పకుండా ఆ క్యాష్‌ని మీరు ఎక్కడైనా పార్క్ చేయండి. ఆ పార్క్ చేసే ఆప్షన్స్‌లో మీకు చాలా ఉన్నాయి. మీరు చాలా కన్జర్వేటివ్, రిస్క్‌కి చాలా అవర్స్‌గా ఉన్నారు. అంటే రిస్క్‌తో మీరు భయపడుతున్నారు అంటే రిస్క్ మీకు అన్నిట్లో ఉన్నాయండి. ఎంతకంటే ముందు కూడా హిస్టరీలో మీకు చాలా కోఆపరేటివ్ బ్యాంక్స్ క్లోజ్ అయిపోయాయి. అలాంటప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఉన్న డబ్బులు కానివ్వండి, సేవింగ్స్ అకౌంట్‌లో ఉన్న డబ్బులు కానివ్వండి, కరెంట్ అకౌంట్ కానివ్వండి, అందరి డబ్బులు పోయాయి. ఎందుకంటే మొత్తం డబ్బు తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. ఏదో చిన్న అమౌంట్ వచ్చే అవకాశమే ఉంటుంది. అది కూడా 3 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు ఎవరికీ తెలీదు. సో, రిస్క్ అనేది మాత్రం బ్యాంకుల్లో కూడా ఉందండి. రిస్క్ అనేది మీకు మ్యూచువల్ ఫండ్‌లో ఉంది. రిస్క్ అనేది మీకు ఈటీఎఫ్‌లో ఉంది. చాలా రిస్క్ అనేది మీకు స్టాక్ మార్కెట్‌లో కూడా ఉంది. కానీ మీరు ఒక విషయం ఆలోచించారా? మీకు స్టాక్ మార్కెట్‌లో లాసెస్ వచ్చే అవకాశాలున్నప్పుడు దానికంటే ఎక్కువగా మీరు సరైన హోంవర్క్ చేస్తే దానికంటే ఎక్కువగా అంటే నార్మల్ సిగ్నిఫికెంట్ ఇన్‌కమ్ కాదు. ఎక్స్‌పోనెన్షియల్లీ హైయర్ అంటే కంపౌండింగ్ ఇంట్రెస్ట్ కంటే కూడా ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చే అవకాశం మీకు స్టాక్ మార్కెట్‌లోనే ఉంది. మీరు ఒకవేళ యంగ్ అయితే బిలో 30 అయితే తప్పకుండా రిస్క్ తీసుకోండి. అది మీరు మొత్తం డబ్బు తీసుకెళ్ళి ఒకే స్టాక్‌లో పెట్టకుండా మీరు ఒక్కొక్క షేరే కొనండి కావాలంటే. మీరు అటువంటి రిస్క్‌ని మీరు డైవర్సిఫై చేస్తున్నారు కాబట్టి మీరు సేఫ్‌గా ఉంటారు. సో, ఆ విషయం గురించి తప్పకుండా ఆలోచించండి. సేవింగ్స్ అన్న పదం ఈ మార్కెట్‌లో ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్న ఖర్చులతో కూడిన ప్రపంచం మనం చూసుకుంటే అసలు సేవింగ్స్ అంటే చాలా నెగెటివ్ ఆలోచన. సేవింగ్స్ గురించి ఆలోచించకుండా రిస్క్ తీసుకోండి. ఎందుకంటే ప్రతి దాంట్లో రిస్క్ ఉందండి. మనం ఉంటున్న ఇంట్లో రిస్క్ ఉంటుంది. మనం బయటికెళ్ళిన తర్వాత ట్రాఫిక్‌లో రిస్క్ ఉంటుంది. సో, అన్ని చోట్ల రిస్క్ ఉందండి. రిస్క్ మీరు ఎలా ఆ రిస్క్‌ని మీరు తగ్గించుకుంటారో అన్నదే సీక్రెట్. సో, ఆ ప్లానింగ్ మీరు చేయగలుగుతారు. సో, మీరెంత స్పీడ్‌గా ఎళ్ళాలని చెప్పే ఆలోచన మీకుంటుంది. నేను ఇన్వెస్ట్‌మెంట్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుకుంటే నేను 1% తీసుకుంటానా లాసు, 10% తీసుకుంటానా అన్న ఆలోచన మీరు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషికి సెపరేట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ప్రతి ఆలోచన డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి సో, ఆ విషయాన్ని ఆలోచించండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇందాక నేను చెప్పాను. సో, ఇన్వెస్ట్‌మెంట్ అన్న పదం ఇది ట్రెండింగ్ అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఈ ఉన్న ఖర్చులు కానివ్వండి, ఈ రాబోయే ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ ఫారిన్ కంట్రీస్‌లో కానివ్వండి, మీరేదైతే పిల్లల కోసం వేరే ఇన్వెస్ట్‌మెంట్ పెడదాం అనుకున్న ఇన్వెస్ట్‌మెంట్ అంటే అది ఎడ్యుకేషన్ పాలిసీస్ కావచ్చు, టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్ కావచ్చు, హెల్త్ ఇన్స్యూరెన్స్ కావచ్చు, అన్నిటికీ కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సొస్తుంది కాబట్టి ఇవన్నీ మీకు ఖర్చుతో కూడిన పని కాబట్టి ఇవన్నీ ఖర్చులు చేయాలంటే నేను ఇంకా అడిషనల్‌గా ఎక్కడి నుంచి సంపాదించాలి? సో, దీనికోసం మీరు ఇన్వెస్ట్‌మెంట్ తప్పకుండా చేయాలి. స్పెషల్లీ చాలామంది ఇల్లు గురించి ఆలోచిస్తారు. బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఇవన్నిటికి డబ్బు అవసరమండి. ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి వచ్చే ఒకే ఇన్‌కమ్ సోర్స్‌తో ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవాలి అంటే చాలా కష్టం. ఇది ఓపెన్ సీక్రెట్ అండి. అందరికీ తెలుసు ఈ మాట. ఈ కావాల్సిన ఆశతో కూడిన పనులన్నీ చేయాలి అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ కాబట్టి సో, మీరేం చేయాలి అంటే ఆ వస్తున్న ఒక సాలరీ ఇన్‌కమ్ కావండి, లేదంటే మీకు బిజినెస్ ఇన్‌కమ్ కానివ్వండి, దాన్ని కాస్త కొంచెం కొంచెం దాన్ని స్ప్రెడ్ చేయండి. కొంత డబ్బు మ్యూచువల్ ఫండ్స్‌లో, కొంత డబ్బు ఈటీఎఫ్‌లో, కొంత డబ్బు టర్మ్ ఇన్స్యూరెన్స్‌లో, లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో, ఎండోమెంట్ పాలిసీస్‌లో, హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో, మిగతా డబ్బు కాస్త షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ స్టాక్ మార్కెట్‌లో అన్నిట్లో చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి మీకు ఒక పెద్ద ఇన్‌కమ్ వస్తుందన్నది మీకు తెలీదు. మీరు పెట్టిన తర్వాత ఆ పర్టిక్యులర్ సెక్టర్‌లో మీకు కావాల్సినంత రిస్క్ మీరు డిసైడ్ చేసుకోండి. సో, ఆ రిస్క్‌తో కూడిన పని కాబట్టి మీరు చిన్న చిన్న రిస్క్‌తో పెద్ద పెద్ద ప్రాఫిట్స్ మీరు సంపాదించే అవకాశం ఉంటుంది. సో, దీని గురించి ఇంకా ఫ్యూచర్‌లో రాబోయే రిస్క్ ఎలా తగ్గించుకోవాలి, ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా పెంచుకోవాలి, అది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్ కానివ్వండి ఆర్ లాంగ్ టర్మ్ కానివ్వండి, దీని గురించి కూడా ఇంకా కొత్త ఎపిసోడ్స్ నేను చేయబోతున్నాను. సో, తప్పకుండా మా రిసర్చ్ రిపోర్ట్స్ మీకు చాలా బెనిఫిట్ అవ్వబోతుంది. సో, ఇది ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నౌ
మళ్ళీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాయింట్, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఇమోషన్స్. అంటే ఇక్కడ మళ్ళీ ఇదే విధానం మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నామంటే, మనిషి రోబో కాదు, మనిషి మిషన్ అంతకంటే కాదు. సో మన దగ్గర ఎప్పుడు మైండ్లో ఆ హ్యాపీ మూమెంట్స్ కానివ్వండి, ఆ నెగిటివ్ మూమెంట్స్ కానివ్వండి ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. అది చాలా కామన్ అండి. ఆ విషయాన్ని అందరూ చాలా ఆలోచిస్తారు. ఎస్, ఐఎమ్ గుడ్, నేను యోగా చేస్తున్నాను, నేను జిమ్కి వెళ్తున్నాను, నేను జాగింగ్ చేస్తున్నాను, నేను అన్నీ మంచి మంచి పనులు చేస్తున్నాను, ఐఎమ్ ఫిట్ అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ. వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్స్, వెన్ ఇట్ కమ్స్ టు మనీ, డబ్బులు ప్రపంచంలో ఎలా ఉంటుందంటే, మీరు చాలా న్యూట్రల్గా ఉన్నా అది తక్కువే. ఎందుకంటే మార్కెట్స్ చాలా డైనామిక్ కాబట్టి, స్పెషల్లీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ గురించి నేను చెప్తున్నాను. సో ఈ రిస్క్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ప్యానిక్ మీ దగ్గర రాకుండా చూసుకోండి. ప్యానిక్ ఈజ్ నథింగ్ బట్ ఫియర్. ఆ భయం అనేది మీ నుంచి దూరంగా ఉంచండి. రెండోది ఏంటంటే, మార్కెట్స్ చాలా బులిష్గా ఉన్నాయి. బులిష్ ఉన్న మార్కెట్లో అసలు డబ్బులు ఎక్కడికి పోతాయిలే, ప్రతి ఇన్వెస్ట్మెంట్లో మనం కళ్ళు మూసుకొని చేసేద్దాం, ముట్టిందల్లా బంగారమే, ఆ ఆలోచన తప్పు. సో ఈ ఇమోషన్స్ అనే పదాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అసలు లాస్ట్ పాయింట్ని ఫస్ట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంతమందికి ప్రపంచంలో. ఎందుకంటే చాలామంది భయపడుతూ ఉంటారు, చాలామంది అతి వేగంతో వెళ్ళాలి, మార్కెట్లో డబ్బులు సంపాదించాలి అని చెప్పే ఆలోచనతో వస్తారు. రెండు మంచివి కావు. సో బీ పేషెంట్, హ్యావ్ లాట్స్ ఆఫ్ పర్సివరెన్స్. ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.